ఆ పెద్దవాళ్ళంతా కూడా మనకు స్వాతంత్రం ఇప్పించారో అది మనం వాళ్ళ యొక్క కళలను సాకారం చేస్తున్నామని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చాలాసార్లు ఎవరైనా సరే హక్కుల గురించి అడుగుతుంటారు, కానీ బాధ్యతల విషయానికి వస్తే అది మర్చిపోతుంటారు. హక్కు అడగాల్సిందే, హక్కు పొందాల్సిందే, ఎందుకంటే మన హక్కు అంతే, హక్కు పొందాల్సిందే, మన హక్కు కాబట్టి. అదేవిధంగా బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఉన్నారనుకోండి, ప్రిన్సిపాల్కు బాధ్యత ఉంటుంది. ఏమి కాలేజీ లోపల అన్ని వసతులు ఉన్నాయా లేదా, సౌకర్యాలు ఉన్నాయా లేదా, ఛాత్రోపాధ్యాయులకు టైంకి సిలబస్ అవుతుందా, ప్రతి ఒక ఫ్యాకల్టీ ఏ పాఠం సరిగ్గా చెప్తుందా లేదా, ఫ్యాకల్టీ బి సరిగ్గా చెప్తుందా లేదా, టెక్నాలజీ వాడుతుందా లేదా, కంప్యూటర్ ల్యాబ్స్ వినియోగం చేస్తుందా లేదా, ఆటలు ఆడిపిస్తుందా లేదా, ఆర్ట్ ఎడ్యుకేషన్ సరిగ్గా ఉందా లేదా, మీకు ఇంగ్లీష్ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా మంచి ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటుందా లేదా, ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా సూపరింటెండెంట్ సక్రమంగా పనిచేస్తుందా, నాన్ టీచింగ్ సరిగ్గా పనిచేస్తుందా, మీ స్కాలర్షిప్ టైం ఫార్వర్డ్ చేస్తున్నామా, ఇవన్నీ కూడా లైబ్రరీ సక్రమంగా ఉందా, పుస్తకాలు ఇస్తుందా లేదా, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అట్లే అందరికీ ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా బాధ్యత ఉంది, మీకు కూడా బాధ్యత ఉంది. మనం ఒక్కసారి ప్రతి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నా బాధ్యత ఏంటి, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను లేదు. ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే ఇంకా ఏం అవసరం లేదు వాస్తవంగా కదా. ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో టీచర్లు ఉన్నారనుకోండి, పిల్లలకు మంచి చదువు చెప్పి మంచి వాల్యూస్ డెవలప్ చేసింది అనుకోండి, ఇంకా పోలీస్ స్టేషన్లు హాస్పిటల్స్ కూడా అవసరం ఉండదు. ఏదైనా యాక్సిడెంట్ అయితే కనుక హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాస్తవం పోలీస్ స్టేషన్లో కూడా ఉంటుంది. చాలాసార్లు మనము తప్పుదోవలు ఆలోచిస్తుంటాం. డెవలప్మెంట్ అంటే ఏమనుకుంటాము, చాలా పోలీస్ స్టేషన్, మండలంకు పోలీస్ స్టేషన్ అది, మండలంకు హాస్పిటల్ అది, నిజామాబాద్ ఖలీల్వాడి అయిపోయి ఇంకా పక్కకు కూడా హాస్పిటల్స్ వచ్చినాయంటే అది డెవలప్మెంట్ కాదు. అది కోర్టులు పెరగడము, హాస్పిటల్స్ పెరగడము, తర్వాత పోలీస్ స్టేషన్లు పెరగడం డెవలప్మెంట్ కాదు. స్కూల్ పెరగాలి, స్కూల్లో పిల్లల సంఖ్య పెరగాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరిగితే అది అభివృద్ధి కిందికి వస్తుంది. సరే, మనంతా కూడా అంటే బాధ్యత గల పౌరులం కాబట్టి మనము మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ మిగతా వాళ్ళు కూడా, ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు, వాళ్ళు కూడా ఒక బాధ్యతతో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కుటుంబము సిస్టమేటిక్ ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. కుటుంబం లోపల ఎవరికి వారు తండ్రి పని తండ్రి చేయాలి, తల్లి పని తల్లి చేయాలి, మిగతా సభ్యుల పని చేయాలి. మనం కూడా మన బాధ్యత నిర్వర్తించాలి. ఇంత అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, సహాయం చేయడం కానీ, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఉండడం కానీ, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ మన పనులు అంతే. అంతకన్నా మించి పెద్ద పెద్ద కట్టెలు కొట్టడము అవి ఇవి చేయాల్సిన పని లేదు. ఆ పనులు మనం చేస్తున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా పర్యావరణం అని చెప్తున్నారు ఇవాళ. ఆ పర్యావరణానికి సంబంధించి మనందరం కూడా బాధ్యత తెలుసుకోవాలి. ఇప్పటికి కూడా ఇప్పుడు ప్లాస్టిక్ వినియోగము మంచిది కాదు తెలిసిందే, ప్లాస్టిక్ వాడుతూనే ఉంటాం. మనకు తెలుసు దాని యొక్క ప్రమాదం ఎంత, దానివల్ల పరిణామాలు ఏముంటాయి అనేది. ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ వాడకుండా ఉండడం కానీ, మన ఇంట్లో బయటకు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న పనుల ద్వారా మనం నిరూపించుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు మార్కెట్కి వెళ్ళేటప్పుడు కూరగాయల సంచి తీసుకుపోవడం, మన ఇంట్లో అమ్మకు నాన్నకు అదే చెప్పడం, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం. రేపు ఇంటర్న్షిప్కి వెళ్తారు, ఇంటర్న్షిప్కి వెళ్ళినప్పుడు మీరు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మీరు ఒక్కొక్కరు కూడా ఒక 100 మందితో సమానం. ఎన్నో స్కూల్స్కి వెళ్తారు. ఫస్ట్ ఇయర్లో 2 స్కూళ్ళకి వెళ్తారు, సెకండ్ ఇయర్ లోపల ఒక 3 స్కూళ్ళకి వెళ్తారు. స్కూల్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్ లోపల దాదాపు 8